సిటీలో సాయంత్రం వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. తార్నాక, హబ్సిగూడలో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద నీళ్లు నిలిచాయి. సికింద్రాబాద్, లక్డికాపుల్, మియాపూర్లో రోడ్డుపై నిలిచిన వర్షపు నీళ్లను క్లియర్ చేస్తున్నారు హైడ్రా, డిఆర్ఎఫ్, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్. వాటర్ క్లియర్ చేసి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేశారు. రోడ్లపై నీరు నిలవకుండా ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ నెమ్మదిగా వెళ్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, వర్షం పడ్డ తర్వాత సిటీలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఉదయం సమయంలో అంటే మధ్యాహ్నం వరకు కూడా వాతావరణం ఎండను తలపించే విధంగా ఉంటే ఈరోజు సాయంత్రం నుంచి కూడా అంటే దాదాపు ఇప్పటి వరకు కూడా వర్షం అయితే పడుతూనే ఉందని చెప్పాలి. పలు ప్రాంతాల్లో అయితే చినుకుతో కూడా వర్షాలు అయితే పడుతున్న సిచ్యువేషన్, అంటే చిరుజలతో కూడిన వర్షం అయితే పడుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో జిహెచ్ఎంసీ ప్రాంతాల్లో అన్నిట్లలో కూడా ప్రజెంట్ అయితే వర్షం పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి కూడా ఈ వర్షాలు అయితే పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు సెంట్రల్ జోన్ కావచ్చు, అదేవిధంగా సిటీ శివారు ప్రాంతాలలో కావచ్చు అధిక మొత్తంలో వర్షపాతం నమోదైన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే అంటే సాయంత్రం సమయంలో ఒక్కసారిగా ఈ వర్షం పడిన సిచ్యువేషన్లో పబ్లిక్ ఇబ్బంది పడిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగాలు ముగించుకొని ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా ఇంటికి వెళ్ళే సమయంలో ఈ వర్షం పడడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా రామద్దపూర్, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ జామ్ పూర్తిగా ఏర్పడింది. ఎక్కువ మొత్తంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడడం, స్లో డౌన్ అయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా 5 గంటల సమయంలో ఈ వర్షం అనేది స్టార్ట్ అవడంతో అప్పటి నుంచి కూడా ఉద్యోగులంతా బయటికి రావడం, ఆ తర్వాత ఈ వర్షానికి సంబంధించి ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడడంతో పబ్లిక్ ఇబ్బంది పడిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇటు అయితే వర్షానికి సంబంధించి జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించి ఆ వర్షపాతానికి సంబంధించి అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 8.5 ఉప్పల్ పరిధిలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. అదేవిధంగా నాచారం 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెట్టుగూడలో 6.8 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో ఇటు మియాపూర్, అదేవిధంగా హబ్సిగూడ, చిలకానగర్ ఈ ప్రాంతాలలో అయితే 5.8 వరకు కూడా సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా కాప్రా, మారేడ్పల్లి, కాప్రా, ముషీరాబాద్, మల్కాజ్గిరి, ముషీరాబాద్, కూకట్పల్లి పలు ప్రాంతాలలో అయితే మొత్తం 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఎక్కువ మొత్తంలో అయితే ఉప్పల్ పరిధిలో అయితే 8.5 సెంటీమీటర్స్ అయితే వర్షపాతం నమోదైన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి అంటే ముఖ్యంగా చూసుకుంటే ఉపరితల ద్రోణి కారణంగా ప్రస్తుతం అయితే వర్షాలు పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా జిల్లాలకు సంబంధించి పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అంటే హైదరాబాద్కి సంబంధించి కూడా రానున్న అంటే మిడ్ నైట్ వరకు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. కాబట్టి ఇందుకు సంబంధించి ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించిన సిబ్బంది కావచ్చు, హైడ్రాకి సంబంధించిన ఎమర్జెన్సీ టీం, మాన్సూన్ ఎమర్జెన్సీ టీం కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడైతే వాటర్ లాగింగ్స్ అవుతున్నాయో, ముఖ్యంగా వాటర్ లాగింగ్స్ సంబంధించి ఇప్పటికే 5 గంటల నుంచి వర్షాలు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడైతే ఈ వాటర్ లాగింగ్స్ పాయింట్స్ అనేవి ఏర్పడ్డ టైంలో హైడ్రాకి సంబంధించి సిబ్బంది అప్రమత్తమయ్యారు. అదేవిధంగా ఇటు డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమైన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఎక్కడైతే ఈ వాటర్ లాగింగ్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా క్లియర్ చేసిన సిచ్యువేషన్. అదేవిధంగా ఈ ట్రాఫిక్కి సంబంధించి కూడా ముఖ్యంగా 5 గంటల నుంచి వర్షాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. కాబట్టి 5 గంటల నుంచి కూడా ఉద్యోగులంతా కూడా వాళ్ళ యొక్క ఉద్యోగాలు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలోనే ఈ వర్షం పడడం, ఆ వర్షం పడిన సిచ్యువేషన్లో అందరూ కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి అదే టైంలో ఈ ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా ఏర్పడడం, అదేవిధంగా స్లో డౌన్ అయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటు ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎక్కడైతే ఈ వాటర్ లాగింగ్స్ ఏర్పడుతున్నాయో ఈ వాటర్ లాగింగ్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే జలమండలికి సంబంధించిన ఎండి అశోక్ రెడ్డి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అంటే రానున్న రోజుల్లో కూడా అంటే ఈ రోజు మరియు రేపు ఎల్లుండి కూడా వర్షాలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ తెలపడంతో ఈ 3 రోజులు కూడా వర్షాలకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం అంటే మిడ్ నైట్ వరకు కూడా వర్షాలు ఉంటాయి. అదేవిధంగా రేపు ఎల్లుండి కూడా భారీ వర్షాలు, అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో మోస్తారు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు 30 నుంచి 40
కిలోమీటర్ల వేగంతో గంటకి ఈదురుగాలతో కూడిన వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా తెలపడంతో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు అప్రమత్తం అవడంతో ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు సంబంధించి డిఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించి అదేవిధంగా ఎమర్జెన్సీ టీం మాన్సూన్ ఎమర్జెన్సీ టీం కూడా అప్రమత్తం చేయడంతో ఎక్కడైతే ఈ వాటర్ లాగింగ్ సంబంధించి కావచ్చు పబ్లిక్కి ఇబ్బంది కలగకుండా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు సూచించడంతో ఇందులో భాగంగానే ఈరోజు సాయంత్రం నుంచి కూడా ఏదైతే వాతావరణం మారిందో ఈ వాతావరణం మార్పులకు సంబంధించి కావచ్చు ఎక్కడైతే వర్షాలు పడ్డాయో ముఖ్యంగా ఇటు సిటీ శివారు ప్రాంతాలు కావచ్చు అంటే పటాన్ చెరువు శేర్లింగంపల్లి లింగంపల్లి కేపీహెచ్బి గచ్చిబౌలి ప్రాంతాలలో వర్షాలు పడ్డాయి. అదేవిధంగా ఇటు మియాపూర్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా సిటీ సెంట్రల్కి సంబంధించి అంటే సెంట్రల్ జోన్కి సంబంధించి హ్యాబిట్స్ కోటి అదేవిధంగా బషీర్బాగ్ సెక్రటేరియట్ ప్రాంతాలలో కూడా వర్షాలు పడ్డాయి. అదేవిధంగా ఇటు ఎక్కువగా వర్షానికి సంబంధించి కావచ్చు ఉప్పల్లో పడ్డది కాబట్టి అక్కడ ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా ఏర్పడడం అదేవిధంగా వాటర్ లాగింగ్ సంబంధించి కూడా పాయింట్లు గుర్తించడంతో వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకున్న అధికారులు అప్రమత్తమయ్యారు. కాబట్టి ఈరోజు అంటే మిడ్ నైట్ వరకు కూడా ఈ వర్షాలు అనేవి ఉంటాయి. ఈ వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడైతే ఈ వాటర్ లాగింగ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ ఉప్పల్కి సంబంధించి మాత్రం ప్రెజెంట్ అయితే ట్రాఫిక్ జామ్ అదే విధంగా కంటిన్యూ అవుతుందని చెప్పేసి పబ్లిక్ ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పేసి విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. ఉప్పల్ కంప్లీట్గా రాంబంతపూర్ అంబర్పేట రామంతపూర్ ఉప్పల్ వరకు కూడా ఈ ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో వాటన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అధికారులు అప్రమత్తం చేశారు. రేపు ఎల్లుండి కూడా వర్షాలు ఉంటాయి కాబట్టి ఐఎండీ ఇప్పటికే అప్రమత్తం చేసిన సిచ్యువేషన్లో దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు జలమండలికి సంబంధించిన అధికారులు అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. సో వీటన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రెజెంట్ అయితే ఈ వర్షాలకు సంబంధించి ఎక్కడైతే వాటర్ లాగింగ్స్ అవుతున్నాయో వాటన్ని కూడా క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్. ముఖ్యంగా ఎక్కడైతే ఈ మ్యాన్ హోల్స్ అనేవి ఉంటాయో ఈ మ్యాన్ హోల్స్కి సంబంధించి ఆ మ్యాన్ హోల్స్ తెరవకుండా ఆ డిఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించి కావచ్చు అదేవిధంగా హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీం కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడైతే ఈ మ్యాన్ హోల్స్ అనేవి ఓపెన్ చేసి ఉంటాయో లేదా సరిగ్గా ఓపెన్ చేయకుండా ఉంటాయో వాటన్ని కూడా క్లియర్ చేస్తూ అదేవిధంగా అక్కడ ఎమర్జెన్సీ బోర్డులు పెట్టే విధంగా హెచ్చరికల బోర్డులు పెట్టే విధంగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యంగా నాలాల దగ్గరకు సంబంధించి కూడా ప్రజలకు సంబంధించి అక్కడ అప్రమత్తంగా ఉండేలాగా హెచ్చరికల బోర్డులు ఉండాలని చెప్పేసి కూడా జలమండలి ఎండి అశోక్ రెడ్డి కూడా తెలిపారు. కాబట్టి ఈ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఈరోజు అదేవిధంగా రేపు ఎల్లుండి వర్షాలు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా మిడ్ నైట్ వర్షాలు ఉంటాయి కాబట్టి ఈ వర్షాలని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో అందరూ అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇటు జిహెచ్ఎంసీ అధికారులకి డిఆర్ఎఫ్ సిబ్బందికి అదేవిధంగా హైడ్రా సిబ్బందికి కూడా వీళ్ళందరూ కూడా సమన్వయంగా పనిచేయాలని చెప్పేసి కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడంతో ప్రెజెంట్ అయితే ఈ వర్షాలకు సంబంధించి సిటీ శివారి ప్రాంతాలు కావచ్చు అదేవిధంగా సెంట్రల్ జోన్ ప్రాంతాలకు సంబంధించి కావచ్చు అన్నిటి ప్రాంతాలలో కూడా ఎక్కువ మొత్తంలో ఉప్పల్లో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాబట్టి వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రెజెంట్ అయితే అధికారులు అప్రమత్తమయ్యారని చెప్పాలి. సో ఈరోజు మిడ్ నైట్ వరకు కూడా ఈ వర్షాలు ఉండనున్నాయి కాబట్టి ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. అదేవిధంగా రేపు ఎల్లుండి కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ కూడా పబ్లిక్ సంబంధించి కావచ్చు అధికారులకు సంబంధించి కావచ్చు కలెక్టర్కి సంబంధించి అప్రమత్తమయ్యారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇటు వాతావరణ శాఖ అదేవిధంగా కలెక్టర్కి సంబంధించి కూడా అధికారులకు సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బయటకు వచ్చే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాలని చెప్పేసి అయితే అధికారులు సూచించారు. కాబట్టి ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. రానున్న ఈ 2 రోజులు కూడా భారీ వర్షాల నేపథ్యంలో దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా బయటకు వచ్చే సమయంలో వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వర్షాలకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని అయితే ప్రజెంట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఇటు సిటీ శివారు ప్రాంతాలు కావచ్చు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ లోతట్టు ప్రాంతాల్లో కూడా అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఎక్కడైతే వర్షాలు అంటే లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువగా వాటర్ లాగింగ్స్ అనేవి ఏర్పడతాయి. కాబట్టి పబ్లిక్ ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు ఆ వాటర్ లాగింగ్ సంబంధించి లోతట్టు ప్రాంతాలకు సంబంధించి పబ్లిక్ని అప్రమత్తం చేసి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే చూడాలని చెప్పేసి అయితే ఇటు అధికారులు సూచించిన పరిస్థితి. అదేవిధంగా వాతావరణ శాఖ అయితే సూచించిన సిచ్యువేషన్ ఉంది. కాబట్టి రేపు ఎల్లుండి కూడా ఇదే విధంగా భారీ వర్షాలు మోస్తారు వర్షాలు ఉంటాయి. కాబట్టి వీటన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అధికారులు చూసుకోవాలని చెప్పేసి అయితే ఇప్పటికి ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా కలెక్టర్లకు సంబంధించి కావచ్చు ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు సంబంధించి కావచ్చు అయితే ప్రెజెంట్ అయితే వాతావరణ శాఖ సూచించిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మమత. రైట్, థ్యాంక్ యూ అనిల్.
సాయంత్రం వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. తార్నాక హబ్సిగూడలో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. వాటర్ లాకింగ్ పాయింట్స్ వద్ద నీళ్లు నిలిచాయి. సికింద్రాబాద్, లక్డికాపూల్, మియాపూర్లో రోడ్డుపై నిలిచిన వర్షపు నీళ్లను క్లియర్ చేస్తున్నారు హైడ్రా, డిఆర్ఎఫ్, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్. వాటర్ క్లియర్ చేసి ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా చేశారు. రోడ్లపై నీరు నిలవకుండా ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ నెమ్మదిగా వెళ్తోంది. హైదరాబాద్లో పలు చోట్ల వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, మెహదీపట్నం, షేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్, అబిడ్స్, కోటి ప్రాంతాల్లో వాన పడింది. ఇక పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఉప్పల్, రామంతాపూర్, అంబర్పేట్, మాసప్ ట్యాంక్, లక్డికాపూల్లో ట్రాఫిక్ జామ్తో ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. నాగోల్, రాయదుర్గం మెట్రోలో సాంకేతిక లోపంతో 15 నిమిషాలు ఆగాయి ట్రైన్స్. తర్వాత ఆలస్యంగా నడుస్తున్నాయి మెట్రో రైళ్లు. ఇక దీంతో ఒక్కసారిగా రద్దీ పెరగడంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. అత్యధికంగా ఉప్పల్లో 66 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాచారంలో 61, మెట్టుగూడలో 59, మియాపూర్లో 58, హబ్సిగూడలో 49.5, కాప్రా 49, ఈసీఐఎల్లో 44, మల్కాజ్గిరిలో 40 మిల్లీమీటర్ల వాన కురిసింది. అత్యల్పంగా గాజుల రామారంలో 28.8 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఉపరితల ద్రోణి, వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు అధికారులు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు ఐఎండీ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జీహెచ్ఎంసీ అధికారులు. అత్యవసరమైతేనే బయటికి రావాలని అన్నారు అధికారులు. గ్రేటర్ పరిధిలో నాలాల్లో భారీగా చెత్త, థర్మాకోల్ చేరడంతో వరద నీళ్ల ప్రవాహానికి అడ్డుగా ఉన్నాయి. దీంతో వర్షపు నీరు వెళ్లకపోవడంతో రోడ్లపైకి చేరుతోంది. మూసాపేట, ఫతేనగర్ నాలాల్లో పేరుకుపోయిన థర్మాకోల్ను తొలగిస్తున్నారు హైడ్రా సిబ్బంది. నగరంలో వర్షం పడుతూ ఉండటంతో ప్రజలు మ్యాన్హోల్ మూతలు తెరవద్దని జలమండలి హెచ్చరికలను జారీ చేసింది. గ్రేటర్ సిటీ శివారు ప్రాంతాల్లోనూ బోనాల పండుగకు బల్దియా ఘనంగా ఏర్పాట్లు చేయాలన్నారు కార్పొరేటర్లు. అమ్మవారి ఆలయాల దగ్గర మరిన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు జీహెచ్ఎంసీ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. సరూర్ నగర్, హయత్ నగర్ సర్కిల్ ఆఫీసులో డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ అధ్యక్షతన అన్ని శాఖల అధికారులు సర్కిల్ పరిధిలోని కార్పొరేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయాల దగ్గర మంచినీటి కౌంటర్లు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. బోనాల ఊరేగింపు రూట్లలో రోడ్ల రిపేర్లు, స్ట్రీట్ లైట్లు పెట్టాలని సూచించారు కొప్పుల నరసింహారెడ్డి. బోనాల పండుగ వచ్చిందంటే ఓన్లీ సికింద్రాబాద్కు హైదరాబాదే బోనాలు ఉన్నాయి. ఇక్కడ నగర శివార్లు ఉప్పల్ కానీ, ఎల్బీ నగర్ కానీ, ఈ రాజేంద్ర నగర్ కానీ, కొద్దుల్లాపూర్ కానీ ఇలాంటి ప్రాంతాలు బోనాలు చేసుకున్నట్టుగా ఇక్కడ రివ్యూ మీటింగ్లు కానీ ఏవి పెట్టరు. ఓన్లీ మాత్రం అక్కడ ఓల్డ్ సిటీకి, అక్కడ సికింద్రాబాద్కే పెడతారు. ఈరోజు నగర శివార్లో, ఎల్బీనగర్ లాంటి ప్రాంతాల్లో ఒక లైటు, నెల నుంచి లైట్లు లేవు. మహిళలు పట్టు చీరలు కట్టుకొని వస్తారు, బోనాలు ఎత్తుకొని వస్తారు, బంగారాలు పెట్టుకొని వస్తారు. ఎక్కడ చైన్ స్నాచింగ్ అయితే, ఎక్కడ గుంతుంటే ఎక్కడ పడిపోతారో ఇలాంటి సమస్యల మీద మేము నెల రోజుల నుంచి రివ్యూ మీటింగ్ పెట్టే పరిస్థితి లేదు. జోనల్ కమిషనర్ గారికి 2 రోజుల నుంచి మేము మొత్తుకుంటే కానీ ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇమీడియట్గా 2-3 రోజులలో గుళ్ళ దగ్గర ఉన్నటువంటి శానిటేషన్ పనులు కానీ, గుంతలు పూడ్చేది కానీ, నీళ్ళకి మంచినీళ్ళు హెచ్ఎండ్డబ్ల్యూ
హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు ఇమీడియట్గా నీళ్ళ ప్రెషర్ ఉంది, నీళ్ళు వస్తలేవు, పండుగలకు చుట్టాలు వస్తారు, కొత్త చుట్టాలు వస్తారు, నీళ్ళు అవసరం ఎక్కువ ఉంటుంది. ఈ నీళ్లు కూడా ఇమీడియట్గా వారం రోజుల పాటు రెగ్యులర్గా వదలాలని చెప్పి డిమాండ్ పెట్టడం జరిగింది. రేపటిలోగా 2 రోజులలోగా మొత్తం సమస్యలు తీరుస్తామని చెప్పి ట్రాఫిక్, పోలీసు, హెచ్ఎండబ్ల్యూఎస్, జిహెచ్ఎంసీ, హైడ్రా ఇవన్నీ కూడా కోఆర్డినేషన్ చేస్తామని చెప్పారు. పాతబస్తీ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. సప్త మాతృకలకు 7వ బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా ఇవాళ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు కోపిశెట్టి రాఘవేందర్ ఆధ్వర్యంలో హరిపౌలి, అక్కన్న, మాదన్న మహంకాళి అమ్మవారికి పూజలు చేసి బోనం సమర్పించారు. కళాకారుల నృత్యాలు, డప్పు చప్పులతో హరిపౌలి నుంచి లాల్ దర్వాజా ఆలయానికి బోనం ఊరేగింపు నిర్వహించారు. జోగిని అవికాదేవి అమ్మవారికి బోనం, పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. ఇక దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు, చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్న, వివిధ ఆలయాల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం 2018 నుండి బంగారు బోన సప్తమాతృలకు బంగారు బోన కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. ఈ సంవత్సరం ఈరోజు అక్కన్న మాదన మహంకాళి మందిరం నుండి అంగరంగ వైభవంగా ఉగ్గుడులతో, డప్పులతో, భక్తులు ఆటపాటలతో మేము అక్కన్న మాదన మందిరం నుండి నడుచుకుంటూ మన లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి మాతకు బంగారు బోనం సమర్పించడం జరిగినది. దీనికి సహకరించిన వివిధ ఆలయాల అధ్యక్ష కార్యదర్శులకు, మరి ప్రత్యేకంగా సింహవాహిని మహంకాళి ఆలయ కమిటీ సభ్యులకు, అధ్యక్షులు, కార్యదర్శులకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ రోజుతో సప్తమాతృలకు సప్త బంగారు బోనాల కార్యక్రమం ముగించింది. మరి 2 రోజుల తర్వాత బోనాల పండుగ కూడా అంగరంగ వైభవంగా మా సోదరిమణులు బోనాలతో అమ్మవారికి దర్శించుకొని అమ్మవారికి బోనం సమర్పించవలసిందిగా మనవి చేస్తున్నా. అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు కూడా మీ అందరిపై ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా బంగారు బోనం సమర్పించినప్పుడు మేము కూడా కోరడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర తెలుగు ప్రజలందరూ, ఇరు రాష్ట్రాల ప్రజలు బాగుండాలి, సంతోషంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, ఆయురారోగ్యాలు ఉండాలని అమ్మవారిని కోరడం జరిగినది. హైదరాబాద్లో ఆషాఢ బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగులు, సిబ్బంది ఆధ్వర్యంలో బోనాల సంబరాలు పెద్ద ఎత్తున జరిగాయి. డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలతో సెక్రటేరియట్ ఆవరణంలోని నల్లపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. వేడుకలకు ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకుముందు సెక్రటేరియట్ సౌత్ గేట్ నుంచి నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం వరకు తొట్టెలతో, కళాకారుల డాన్సులతో ఊరేగింపు నిర్వహించారు.
వన మహోత్సవంలో భాగంగా అందరూ మొక్కలు నాటేలాగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. వికారాబాద్ జిల్లా అనంతగిరి గుట్టపై అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పర్యావరణ పట్టణ పార్క్ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్కు పునర్నిర్మాణం, అదేవిధంగా బ్యాడ్మింటన్ కోర్టు పనులను నాణ్యతా లోపం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తర్వాత అటవీ ప్రాంతంలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు స్పీకర్ గడ్డం ప్రసాద్. అది అక్షరాల 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు భారం పెట్టి పోయింది. అప్పు భారం పెట్టిపోయింది అంటే ప్రతి వ్యక్తి మీద 4 కోట్ల మంది వ్యక్తుల మీద 2,50,000 రూపాయలు దేశ అప్పు పెట్టిపోయింది. ఆ అప్పు మితిగట్టనికనే ఇప్పుడున్న ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెలకు 6,500 కోట్ల రూపాయలు మితిగడుతున్నారు. నెలకు 6,500 కోట్ల రూపాయలు మితి కడుతున్నారు. అసలు అట్లే ఉంటున్నారు కదా, 8,000 కోట్లు 8 లక్షల కోట్ల రూపాయలు అసలు అట్లనే ఉంటున్నారు. కానీ మితి మాత్రము నెలకు 6,500 కోట్ల రూపాయలు మితి కడుతున్నారు. మరి ఆ మితి కట్టుకుంటూ ఆయన పరిస్థితి ఎట్లా ఉన్నారంటే దారుణమైన పరిస్థితి రాష్ట్రం ఉన్నాయి. ఆర్థికంగా వెనుకబడ్డందుకు మీకు ఇచ్చిన మాటలు కొన్ని ఇప్పటిదాకా చెప్పినేమో ఒకటి తీరుస్తున్నాం, ఇంకా కొన్ని తీరువని ఉన్నాయి. మీకు ప్రతి ఇంటి యజమానికి 2,500 రూపాయలు మీ యజమానికి ఇస్తామని చెప్పినాం. కానీ ఆర్థిక భారం వల్ల ఇవ్వలేకపోతున్నాం. కానీ తప్పకుండా ఇంకొక 3 నెలలో 1 నెలలో ఏడాది లోపల ఆ 2,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం మాత్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తారనే నమ్మకం నాకున్నది, నాతో పాటు మీకు ఉండాలని చెప్పేసి. హైదరాబాద్ బంజారాహిల్స్ లో నాలాలను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇక రోడ్డు నంబర్ 3, 14లలో వరద సమస్యలకు గల కారణాలను తెలుసుకున్నారు. కేబీఆర్ పార్క్, నందీనగర్ మీదుగా బంజారాహిల్స్ నుంచి జలగం వెంగళరావు పార్క్లోని చెరువులోకి చేరే వరద కాలువను పరిశీలించారు. పైన 4 మీటర్ల వెడల్పుతో ఉన్న నాలా బంజారాహిల్స్ నంబర్ 3 దగ్గరకు వచ్చేసరికి 2 మీటర్లకే పరిమితమైందని కమిషనర్కు వివరించారు స్థానికులు. ఇక దీంతో నాలాను కబ్జా చేసి కట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు రంగనాథ్. రాష్ట్రంలో పెళ్లి కాని ప్రసాద్లతో పాటు పెళ్లి కాని అమ్మాయిల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. లగ్గం చేసుకుందామంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసే రోజులు పోయి పిల్లకానికి నచ్చితే చాలు అని అనుకుంటున్నారు. అయినా 30 ఏళ్లు దాటినా కూడా పెళ్లిళ్ళు అవ్వటం లేదంటున్నారు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు. వివాహం 2 జీవితాలతో పాటు కుటుంబాలను కూడా కలుపుతుంది. మరి అలాంటి వివాహాలు చేసుకోవడం కష్టమవుతోంది. పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలకు అమ్మాయిలు, పిల్లకు పిల్లగాడు దొరకడం లేదంటున్నాయి సర్వేలు. బోలెడ్ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్న యూత్లో ఒకరికొకరు నచ్చాలన్నా కండిషన్స్ అప్లై అంటున్నారు. ఇక పేరెంట్స్ కూడా తమ వారికేం తక్కువ అంటున్నారు. గతంలో 25 ఏళ్లకు మించి పెళ్లి కాని వారు అరుదుగా ఉండేవారు. కానీ కొంతకాలంగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అమ్మాయిలు 25 ఏళ్లు, అబ్బాయిలు 30 ఏళ్లు దాటిన తర్వాతే పెళ్లిళ్ల గురించి ఆలోచిస్తున్నారు. చదువులు, ఉద్యోగాలు, లవ్ స్టోరీస్, లివ్ ఇన్ రిలేషన్ కల్చర్ పెరగడంతో పెళ్లిళ్లు ఆలస్యమవుతున్నాయి. అబ్బాయినా అమ్మాయినా లేకపోతే ఇవి ఇంతకుముందు పెద్దోళ్ళు చెప్తే వినేవాళ్ళు ఆప్షన్స్ ఇట్లా ఉన్నాయి. ఇంకోటి యంగేజ్లో పేరెంట్సే చెప్తారు మీకు ఇట్లాంటి మ్యాచ్ తీసుకొస్తుంది. ఒక ఏజ్ వచ్చినాక పేరెంట్స్ కాంప్రమైజ్ అవుతారు, వీళ్ళు కారు. యంగేజ్లో హారోస్కోప్ కావాలి, మా ఊళ్ళో కావాలి, మా సబ్ క్యాస్ట్ కావాలి, ఇట్లా కావాలని పేరెంట్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూస్తూ వాళ్ళు ఎక్కువ రిజెక్ట్ చేసి పిల్లల దాకా ఆప్షన్సే తీసుకెళ్ళరు. ఆ ఆప్షన్స్ తీసుకొని ఉంటే కొద్ది రోజుల తర్వాత ఆప్షన్స్ తగ్గిపోయినాయి, రావడం లేదు మ్యాచెస్ అనుకున్నప్పుడు వీళ్ళు కాంప్రమైజ్ అవుతుంటారు, ఏజ్ పెరిగింది కదా అని. బట్ ఇంతకు ముందుగా వచ్చినాయే బెటర్, అట్లాంటివి రావాలనే కాన్సెప్ట్లో కూడా వీళ్ళు వెయిట్ చేస్తారు. బట్ ఫస్ట్ వచ్చాయో మంచి మ్యాచెస్ వస్తాయి, లేట్గా వచ్చాయి ఏంటంటే వాళ్ళు 10 మందిని చూసి మన దాకా వచ్చి ఉంటారు. వీళ్ళు ఏమనుకుంటారంటే మన కోసం ఎవరో ఉన్నారని. ఏం తయారు చేసేటట్టు ఉండవు కదా ప్రపోజల్స్, ఏదో ఉన్నారు అనే ఊహలోనే ఆప్షన్స్ చూస్తూ ఉంటారు.
లాస్ట్కి కుదిరేటప్పటికి కొంతమంది ఆ క్యూరియాసిటీగా లేకపోతే ఒక ఫ్రస్ట్రేషన్ ఇంకెట్టొకటి పెళ్లి చేసుకోవాలనే దాంట్లో సగం కూడా డీటెయిల్స్ చూడకుండానే చేసుకుంటారు. మళ్ళీ ఏదైనా ఇబ్బందులు మళ్ళీ తర్వాత నేను అనుకోలేదని కమ్యూనికేషన్ గ్యాప్లు వస్తుంది. దేశంలో 51% మంది పెళ్లికి దూరంగా ఉంటున్నారని సర్వేలు చెప్తున్నాయి. తెలంగాణలో 47.5%, ఆంధ్రప్రదేశ్లో 43.7% యువత పెళ్లికి దూరంగా ఉంటున్నారని సర్వేలో తేలిందంటున్నారు. మంచి జాబ్, కార్, ఇల్లు, వీకెండ్స్లో ఫ్రెండ్స్తో ట్రిప్పులు, లైఫ్ని ఎంజాయ్ చేయడమే బెటర్ అనుకుంటూ 30 ఏళ్ల వయసు దాటేస్తున్నారు. ఏజ్ పెరిగిన తర్వాత చేసుకున్న పెళ్లిల్లో ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఎక్కువ అయ్యారని తెలిపారు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు, ప్రొఫెసర్లు. దాదాపు 50% పైగా యువకులు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఆసక్తి చూపట్లేదు. దాంట్లో కొంతమందికి చేసుకుందామన్నా దొరకని పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఇవన్నిటికి కూడా మనకు మూల కారణం సమాజంలో వస్తున్న విపరీతమైన ధోరణులు. ఈ పెళ్లి కాని యువకుల సంఖ్య పెరుగుతూ ఉండటం కూడా మానవ మనుగడకు రాబోయే తరాలలో ఇప్పుడు ఏదైతే జనాభా పెరిగింది, చాలా జనాభా పెరుగుతుంది అనుకుంటున్నామో, పునరుత్పాదకత రేటు మనకు ఆల్రెడీ 2% కన్నా తక్కువగా ఉంది, ముఖ్యంగా భారతదేశంలో. అంటే ఒక జంట మరొక జంటను రిప్లేస్ చేయడానికి కావాల్సిన జనాభా కన్నా వృద్ధి రేటు తక్కువగా ఉండటంతో మనకి ఈరోజు సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ కుటుంబ వ్యవస్థను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. అమ్మాయిల ఆశలకు, ఆలోచనలకు నచ్చితేనే పెళ్లి చేసుకుంటామని మొండిపట్టు పడుతున్నారని అంటున్నారు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు. పెళ్లి ఎంత ఆలస్యమైనా అబ్బాయి బాగున్నాడా, బాగా సంపాదిస్తున్నాడా, సెటిల్ అయ్యాడా అనేది అమ్మాయిలు చూస్తున్నారని తెలిపారు. ఇటు అబ్బాయిలు కూడా సరైన జాబ్ కోసం ఎదురు చూడడంతో 30 ఏళ్లు దాటి పెళ్లిళ్ళు ఆలస్యం అవుతున్నాయంటున్నారు మ్యారేజ్ బ్రోకర్స్. సోషల్ మీడియాలో పరిచయాలు, డేటింగ్ యాప్స్ ప్రభావం కూడా పెళ్లిళ్లపై ప్రభావం ఉందన్నారు. పేరెంట్స్ ఎవరు అదృష్టవంతులు అంటే ఎంత ఎర్లీగా పెళ్లి చేస్తే వాళ్ళు అదృష్టవంతులు అని చెప్తాం. ఎంత తొందరగా సెటిల్ అయిపోతే అంత మళ్ళీ వాళ్ళు తర్వాత మళ్ళీ ఇష్యూస్ లేకుండా పిల్లలు లేకపోతే సెటిల్మెంట్ ఇవన్నీ. ఎంత ఎక్కువ ఆప్షన్ అంటే వాళ్ళు తక్కువ ఏజ్లో ఉన్నప్పుడు ఎక్కువ శాలరీ లేకపోతే ఎక్కువ ఇన్కమ్ అనేది ఎక్స్పెక్ట్ చేయదు. వాళ్ళ ఏజ్ గ్రూప్ ఆ ఏజ్ గ్రూపే. ఇద్దరు ఎంఎస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకేమో టాప్ ర్యాంకింగ్ రావాలి. ఇప్పుడు ఈ అమ్మాయికి 100K వస్తే అబ్బాయికి కూడా 100K వస్తుంది. అమ్మాయి 200-300K అబ్బాయి కావాలంటే ఎవరికో 2-3 వస్తుంది. ఆ 2-3కి 100 ఆప్షన్లు ఉంటాయి. బట్ వీళ్ళు ఏమనుకుంటారంటే మనదే చూస్తున్నారు, మనతో మాట్లాడారు కదండి. ప్యారలల్గా ఒక్కొక్కళ్ళు 20 మందితో మాట్లాడుతున్నారు. అది యువతల వాళ్ళకి తెలియదండి. మనల్ని మాత్రమే మాట్లాడుతున్నారు, మన ఆప్షనే చూస్తున్నారు అనేది లేదండి. ఇప్పుడు మా దగ్గర కూడా వచ్చినప్పుడు సెలెక్ట్ చేసినప్పుడు మేము అది చెప్పలేం కదా, నిన్ను కాకుండా ఇంకా 10 మందిని చూస్తున్నారని. బట్ ఇప్పుడు ఉండే దీంట్లో అయితే ఎక్కువ ఆప్షన్స్ అవ్వడం కూడా ఆ బెస్ట్ మ్యాచ్కి కూడా అది ఒక ప్రాబ్లం. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా వాళ్ళన కొన్నిసార్లు కొంతమంది చెప్తుంటారు, సార్ మీరు పలానా వాళ్ళకి ఒక నెంబర్ ఇచ్చారంటే నా పేరు కాకుండా వేరే వాళ్ళ పేరు అడుగుతున్నాను, నిన్న మీ గురించేనే చెప్పిందని. అమ్మాయి, అబ్బాయిలకు పెళ్లిళ్లు చేయడానికి అవస్థలు పడుతున్నారు వారి పేరెంట్స్. 30 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు కుదరడం లేదంటున్నారు. అయితే ఎక్స్పెక్టేషన్స్ తక్కువగా ఉంటే త్వరగా వివాహ జీవితంలోకి అడుగు పెట్టవచ్చంటున్నారు మ్యారేజ్ బ్యూరో ప్రతినిధులు. పంటలు పండించే విధానం మారుతోంది. మొబైల్తోనే పొలాన్ని పర్యవేక్షించే రోజులొచ్చాయి. ఏఐ, ఐఓటీ, రోబోటిక్స్ సహకారంతో స్మార్ట్ వ్యవసాయం దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ. 2047 నాటికి పూర్తిగా మానవరహితంగా సాగు చేసే లక్ష్యంతోనే నూతన ప్రయోగాలు జరుగుతున్నాయి. రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అత్యాధునిక అగ్రిటెక్ ల్యాబ్ ఏర్పాటైంది. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై రైతులకు శిక్షణ ఇస్తున్నారు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ప్రపంచం ఏఐ చుట్టూ తిరుగుతోంది. రానున్న రోజుల్లో ఏఐ ఆధారిత వ్యవసాయం చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ జానయ్య. నేల నాణ్యత, పంట ఎదుగుదల, చీడపీడల ఉనికిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కాన్ చేయనుందన్నారు. పురుగు మందులను, ఎరువులను ఎక్కడ, ఎంత పరిమాణంలో పిచికారీ చేయాలో కూడా సూచిస్తుందన్నారు. పంటలలో కలుపు మొక్కలను మెషిన్ లెర్నింగ్ గుర్తిస్తుందని తెలిపారు. వాతావరణ పరిస్థితులను పర్యవేక్షిస్తూ పంటలకు ఏ సమయంలో ఎంత స్థాయిలో నీటిని అందించాలో ఐఓటీ సెన్సర్లు చూసుకుంటాయన్నారు వీసీ జానయ్య. ఆధునీకరణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెక్నాలజీస్ని వాడుకొని సాయిల్ హెల్త్ని ఏ విధంగా కాపాడాలి, వాటర్ మేనేజ్మెంట్లో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెన్సార్ బేస్డ్ అప్రోచెస్తోని నీటి వినియోగాన్ని
మనం పొదుపు చేసుకొని తక్కువ నీటితోని ఎక్కువ విస్తీర్ణము, ఎక్కువ పంటలు, ఎక్కువ దిగుబడి ఏ విధంగా పొందాలి. అదేవిధంగా పెస్ట్ డిసీజులు కంట్రోల్లో ఒకవైపు వీటిని తట్టుకునే రకాలను అభివృద్ధి చేస్తూనే వీటికి ఎంత మేరకు ఈ కెమికల్స్ వాడాలి. సో ఇలాంటి ఒక ఆధునికమైన పరిశోధనల కోసం ఈ సెంటర్ ఫర్ న్యాచురల్ రిసోర్సెస్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్. ఈరోజు అతి ముఖ్యమైన సమస్య లేబర్ వ్యవసాయంలో. ఈరోజు మానవ రహిత వ్యవసాయం వైపు తీసుకువెళ్ళి ఒక హైటెక్, ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కానీ ఎనీ డిగ్రీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇంటిలో కూర్చొని లేదంటే గట్టు మీద కూర్చొని ఒక యాప్తోనో, మొబైల్తోనో, ల్యాప్టాప్తోనో 90-95% పనులు సరాసరిగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెక్నాలజీతోని చేయాలనే ఉద్దేశంతో ఈ సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ని పెట్టాం. వచ్చే 3-4 ఏళ్లలో తప్పకుండా తెలంగాణ పొలాలలో రోబోస్ పోయి హార్వెస్టింగ్, వీడింగ్ చేయించాలి అనే ఒక దృఢ సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. పంట చివరి దశకు వచ్చిన తర్వాత డిజిటల్ ఆటోమేషన్ ద్వారా కోతలను పూర్తి చేస్తుందన్నారు అగ్రికల్చర్ ప్రొఫెసర్స్. దిగుబడి వచ్చిన పంటల ఆకారం, రంగు, పరిమాణం ఆధారంగా గ్రేడింగ్ కూడా ఇస్తుందన్నారు. మార్కెటింగ్ అవకాశాలను సూచిస్తుందని తెలిపారు. అయితే ఇలాంటి టెక్నాలజీపై రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ ల్యాబ్లో పరిశోధనలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ యువతకి ఈ డిజిటల్ పరిజ్ఞానంకి సంబంధించినటువంటి ట్రైనింగ్స్ను కూడా మనం ఇవ్వాలి. ఇది డ్రోన్ ఆపరేషన్స్ కానివ్వండి, ఈ రోబోట్స్ ఆపరేషన్ కానివ్వండి, ఇప్పుడు మానవరహిత ట్రాక్టర్లను కూడా మనం ఆపరేట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో వీటన్నిటి మీద కూడా వాళ్ళకి ట్రైనింగ్స్, కెపాసిటీ బిల్డింగ్ వంటి ప్రోగ్రామ్స్ కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి వాటిని కూడా మేము ఇక రానున్న కాలం టేకప్ చేస్తాము. ఇటు పరిశోధనలు చేస్తూనే ఇటు విద్యారంగంలో కూడా విద్యార్థులను ఈ డిజిటల్ టెక్నాలజీ వైపుకు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం కానివ్వండి, ఆ దిశగా వాళ్ళకి పరిశోధనలో ప్రోత్సహించడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ కేంద్రం ద్వారా చేపట్టడం జరుగుతుంది. సో డిజిటల్ అగ్రికల్చర్లో మనం చూసినట్లు చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. లైక్ ఏఐ, ఐఓటీ సెన్సర్స్, రోబోట్స్, డ్రోన్స్ అండ్ ప్రెసిషన్ అగ్రికల్చర్, రిమోట్ సెన్సింగ్ అండ్ మోడలింగ్. సో ఇప్పుడు ఫార్మర్కి ఎవ్రీడే ఫీల్డ్కి వెళ్ళి ఖచ్చితంగా ఫీల్డ్ని మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎవ్రీడే చేయడం అనేది సమ్ టైమ్స్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో అలాంటి టైంలో ఏంటి అంటే ఒకవేళ మనం ఐఓటీ సెన్సార్స్ని కనుక ఫీల్డ్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మన ఫీల్డ్ ఒక రియల్ డేటాని మనం చాలా మచ్ ప్రెసిషన్ తోటి మనం దాన్ని మానిటర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అవైలబుల్ సాయిల్ మాయిశ్చర్ ఇన్ ద సాయిల్ కానీ, లేకపోతే న్యూట్రియంట్ స్టేటస్ ఇన్ ద సాయిల్ కానీ, గ్రోత్ రేట్ ఆఫ్ ద ప్లాంట్ కానీ, పెస్ట్ అండ్ డిసీజ్ డైనమిక్స్ కానీ, ఇలాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద క్రాప్ ప్రొడక్షన్ని మనం మానిటర్ చేసుకొని ప్రెసిషన్గా మానిటర్ చేసుకొని దానికి తగ్గట్టు మనం అవసరమైన డెసిషన్స్ని చాలా యాక్యురేట్గా మనం అనాలిసిస్ చేసి ఆ డెసిషన్స్ని మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ద్వారా ఫార్మర్ కనుక ఫీల్డ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసినట్లయితే ప్రొడక్టివిటీ ఎన్హాన్స్ అవుతుంది. మొక్క నాటిన దగ్గర నుంచి దాన్ని మళ్ళీ హార్వెస్ట్ చేసి దాన్ని మార్కెట్లో పంపించి మళ్ళీ అది కన్జ్యూమర్ వరకు వెళ్ళేంత వరకు దాన్ని మనం ట్రేస్ చేస్తాం. ఎక్కడ సో చేస్తారు, ఎంత రేట్కి అమ్మారు అని. దానివల్ల ఏంటి అంటే క్వాలిటీ అనేది ఎంత బాగుందో తెలుస్తుంది మనకి. అది ఆర్గానిక్ ఇంకా కాదా, ఎంత ఫర్టిలైజర్ వేసారు, దాన్ని మనం కన్జ్యూమ్ చేయొచ్చా లేదని. సో అలా కన్జ్యూమర్ బెనిఫిట్ చేస్తుంది. అంతేకాకుండా మన రైతుకి కూడా మంచి దిగుబడి ఇస్తూ మంచి రేట్ పలుకుతుంది అనమాట. అలా ఉంటే సో బ్లాక్ చైన్ టెక్నాలజీ అలా ఉపయోగపడుతుంది. అదొకటి. అదే కాకుండా మనకి ఇంకా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. డ్రోన్ కానీ, ఐఓటీ కానీ అండ్ డిఫరెంట్ మార్కెట్ ప్లేసెస్ ఏమున్నాయి మనకి. మన క్రాప్ని మనకు వచ్చిన ఇప్పుడు పత్తి వచ్చింది, అది ఎక్కడ ఏ మార్కెట్లో అమ్మితే ఎక్కువ రేట్ వస్తుంది అనేది కూడా మనం డిజిటల్ అగ్రికల్చర్ తెలుసుకోవచ్చు. వ్యవసాయంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు శాస్త్రవేత్తలు. మారుతి సంస్థతో కలిసి 10 రోజులు క్లాస్ రూమ్ వ్యవసాయ క్షేత్రాల్లో డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఫ్యూచర్లో చాలా ఆప్షన్స్ వస్తాయి. ఆటోనమస్ కూడా రావచ్చు. జస్ట్ ఒక ప్రోగ్రామ్ అలైన్ చేసేసి ఆపరేట్ చేసేయచ్చు. రైతు జస్ట్ ఒక యాప్ నుంచి ఒక క్లిక్ చేసేస్తే మొత్తం 10 acres 20 acres ఆటోమేటిక్గా అది స్ప్రే చేసి రాగలదు. ఇప్పుడు లోడ్ కెపాసిటీ పెంచిన తర్వాత ఇప్పుడు 10 liters ఉంది, ఫ్యూచర్లో 50 liters 100 liters కూడా వెళ్ళవచ్చు. గవర్నమెంట్ డ్రోన్ రూల్స్ని అమెండ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా అడ్వాన్స్మెంట్ ఉండొచ్చు. గోప్లాపూర్ గ్రామం నుండి వచ్చిన మాకు కొంచెం అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. సో దాని మీద స్ప్రే చేస్తే ఫేస్ మీద పడడం, బాడీ మీద పడడం, కళ్ళలో పడడం, ఇట్లా అంటే అంతా మొత్తం బాడీ ఇట్లా ఓన్గా స్ప్రే చేయడం వల్ల బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది పడి. వేరే అదే ఇది డ్రోన్ తోటి స్ప్రే చేయడం వలన
మనుషులకు ఏ ఎఫెక్ట్స్ ఉండయి. అగ్రికల్చర్కు ఇది నడిపించాలంటే అగ్రికల్చర్ యూనివర్సిటీలో మనకు ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి, DGCA నుండి సర్టిఫికేట్ ఉండాలి. ఈ సర్టిఫికేట్ కోసం ఇక్కడికి వచ్చిన సర్టిఫికేట్ తీసుకోవడానికి ఇక్కడ వచ్చిన. వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్టులు. ఈ నెల 9వ తేదీన జరిగిన ATM దొంగతనం కేసును ఛేదించారు పోలీసులు. ముగ్గురిని అరెస్టు చేయగా మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు పోలీసులు. నిందితుల నుంచి 17 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సీసీ ఫుటేజ్, ఫోన్ సిగ్నల్ సహాయంతో అరెస్టు చేశామని తెలిపారు డీసీపీ సురేష్. హైదరాబాద్లో వరుసగా ఏటీఎంల చోరీల ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే మైలార్దేవ్పల్లిలో, 2 నెలల క్రితం రావిలాలలో, మొన్న చోటుప్పల్, ఇప్పుడు జీడిమెట్లలో ఇలా సరైన భద్రత లేని ఏటీఎం సెంటర్లే లక్ష్యంగా దొంగతనాలు చేస్తున్నారు అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు. ఈ నెల 9న గాజుల రామారం మార్కండేయ నగర్లో ఉన్న HDFC ఏటీఎంలో 34 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు దొంగలు. తెల్లవారుజామున 3:30కు చోరీ జరిగింది. దీంతో వెంటనే ముంబై నుంచి జీడిమెట్ల పోలీస్ స్టేషన్కు ఏటీఎంలో చోరీ జరిగిందని అలర్ట్ వచ్చింది. పోలీసులు ఏటీఎం దగ్గరికి చేరుకోగా అప్పటికే దొంగలు పారిపోయారు. ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశారు పోలీసులు. పెట్రోకార్ అండ్ నైట్ రౌండ్ ఆఫీసర్ SHO జగద్గిరిగుట్ట ఇమ్మీడియట్గా ఆ ఏటీఎం దగ్గరికి రీచ్ అయ్యి పరిశీలించగా అప్పుడే జస్ట్ ఒక 10 మినిట్స్ ముందే, అంటే ఇంకా వేడిగా పొగలొస్తూ ఉండడం ఆ ఏటీఎం, అది చూసి ఒక 10 నిమిషాల ముందే ఆ ఏటీఎం థెఫ్ట్ అయిందని గ్రహించి ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ కోసం వెతకడం స్టార్ట్ చేసినారు మా టీము. మేము లోపలికి వెళ్ళి చూడగా మాకు అర్థమైంది ఏంటంటే గ్యాస్ కట్టర్స్ తోటి సిలిండర్ వాడి, ఆక్సిజన్ సిలిండర్ వాడి గ్యాస్ కట్టర్స్ తోటి ఈ ఏటీఎం థెఫ్ట్ చేసినారని అర్థమైంది. అయితే మామూలుగా ఈ ఏటీఎంస్ కానీ బ్యాంక్స్ కానీ ఎవరైనా అటెంప్ట్ చేసినప్పుడు ఈ సెన్సార్స్ తోటి అలారం వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఏటీఎం థెఫ్ట్లో ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఆ సెన్సార్ రాకుండా, ఎగ్జాక్ట్గా ఎక్కడ కట్ చేస్తే సెన్సార్ పని చేయకుండా ఉంటుందో, అలర్ట్ రాకుండా ఉంటుందో అక్కడే కట్ చేసి ఆ డబ్బుని తీసుకొని పోవడం జరిగింది. దానికోసం మాకు అప్పటికి డబ్బు ఎంత అనేది తెలియదు. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము 9:30, 10 o'clockకి బ్యాంక్ ఓపెన్ అయిన తర్వాత లెక్క చూసుకొని చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clockకి మాకు బ్యాంక్ వాళ్ళు చెప్పిన లెక్క ఏంటంటే 34,71,000 క్యాష్ లాస్ట్ అయిందని చెప్పినారు. జీడిమెట్లలో ఏటీఎం చోరీ కేసును ఛేదించామన్నారు బాలానగర్ డీసీపీ సురేష్. 7 ప్రత్యేక బృందాలతో ఈ కేసును ఛేదించామని చెప్పారు. ఈ నెల 9న గాజుల రామారంలో చోరీ చేసిన 3 నిందితులను అరెస్టు చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని తెలిపారు. గ్యాస్ కట్టర్ల సాయంతో చోరీకి పాల్పడినట్లుగా తెలిపారు డీసీపీ సురేష్. నిందితుల నుంచి 17 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ సాంకేతిక ఆధారాలన్నీ విశ్లేషించి, సీసీ కెమెరాలు కావచ్చు, సెల్ ఫోన్స్ కావచ్చు, అన్ని రకాల సాంకేతిక ఆధారాలను విశ్లేషించి మేము ఒక నిర్ధారణకు వచ్చాము. ఈ అఫెండర్సు హర్యానాకు చెందిన వాళ్ళు, మేవాట్ ఏరియాకు చెందిన వాళ్ళని నిర్ధారణకు రావడం జరిగింది. అక్కడికి కూడా మేము టీము పంపడం జరిగింది. అయితే మాకు వచ్చిన సాంకేతిక ఆధారాల మేరకు మేము ఇంకా వెరిఫై చేస్తుండగా మాకు బేగంపేట ప్రకాష్ నగర్లో ఈ ఆక్సిజన్ సిలిండర్ అండ్ ఈ గ్యాస్ కట్టర్ ఏదైతే ఉందో అవి కొన్నట్టుగా మాకు ఆధారం లభించింది. దాన్ని బట్టి మళ్ళీ బ్యాక్వర్డ్ ట్రేసింగ్ చేస్తూ వెళ్ళగా మాకు బేగంపేట ప్రకాష్ నగర్లో ఒక బాయ్స్ పీజీ హాస్టల్లో ఒక అఫెండరు ఉన్నట్టుగా మాకు లీడ్ దొరికింది. దాంతో అక్కడ మేము సర్వేలెన్స్ పెట్టుకోగా తర్వాత మాకు ఇంకొన్ని క్లూస్ వచ్చాయి. ఆ క్లూస్ మేరకు నిన్న ఈవినింగ్ 3 అఫెండర్సు మాకు దొరికినారు. ఒక 3-wheeler మీద వెళ్తూ వాళ్ళ దగ్గర మాకు ఒక 17 lakhs క్యాష్ దొరికింది. తర్వాత వాళ్ళని మేము విచారించగా వాళ్ళు కన్ఫ్యూజ్ చేసినారు. మాకు ఇవన్నీ కూడా చూపించినారు, ఎక్కడైతే సొత్తు ఉందో, తర్వాత ఎక్కడైతే ఈ గ్యాస్ కట్టర్స్, సిలిండర్స్ ఇవన్నీ ఎక్కడ పెట్టినారో అవన్నీ కూడా మాకు వాళ్ళు చూపించడం జరిగింది. 10 రోజులు సీసీ ఫుటేజ్, ఫోన్ సిగ్నల్స్, టెక్నికల్ ఎవిడెన్స్, హ్యూమన్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఏటీఎం సెంటర్ చోరీ కేసును ఛేదించినట్లు చెప్పారు పోలీసులు.
హెచ్సీఏలో జరిగిన డబ్బుల గోల్మాల్ పైన ఎంక్వైరీ చేయాలని అన్నారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గురువారెడ్డి. తమ దగ్గర ఉన్న ఆధారాలను సిఐడి అధికారులకు ఇచ్చామన్నారు. ఈ వ్యవహారంలో కేటీఆర్, హరీష్ రావు, కవిత ఉన్నారని ఆరోపించారు. మరోవైపు హెచ్సీఏ నిందితులను విచారించారు సిఐడి అధికారులు. సిఐడి సమాచారాన్ని దేవరాజుకు ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి చెప్పినట్లు గుర్తించి సస్పెండ్ చేశారు అధికారులు. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అవకతవకలపైన సిఐడికి ఆధారాలను ఇచ్చామన్నారు రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గురువారెడ్డి. కేటీఆర్, కవిత, హరీష్ రావులు జగన్మోహన్ రావుకు సహకరించారని ఆరోపించారు. 5 ఏళ్లలో జరిగిన గోల్మాల్పై విచారణ జరగాలన్నారు. బాధ్యులు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఈవెంట్స్ నౌ యాప్తో కేటీఆర్ బామ్మర్ది రాజు పాకాల ఐపీఎల్ టికెట్లను అమ్మారని చెప్పారు గురువారెడ్డి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆపరేషన్స్లో జరుగుతున్న ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీసు, చీటింగు, డీఫ్రాడింగు ఇటువంటి అయితే అన్నింటి మీద అయితే సిఐడి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నదో ఆల్రెడీ ఇంతవరకు ఉన్న సమాచారం ప్రకారం ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో వాటి ప్రకారం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కానీ క్రికెట్కి ఏమాత్రం సంబంధం లేని జగన్మోహన్ రావు ఏ విధంగా క్రికెట్లోకి వచ్చిండు, తెర వెనుకున్నోళ్ళు ఎవరు, తెర ముందున్నోళ్ళు ఎవరు, మధ్యలో ఉన్నోళ్ళు ఎవరు, క్రికెట్ ఆపరేషన్స్, క్రికెట్కు రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి, సెలక్షన్స్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయాలు ఉంటాయి, మెటీరియల్ సప్లై ఉంటుంది, ఇంటర్నేషనల్ మ్యాచ్లు కండక్ట్ చేయడం కానీ, ఐపీఎల్ కండక్ట్ చేయడం కానీ, దీంట్లో ఆరితేరి ఉన్న వాళ్ళ అనుభవము, వాళ్ళ అండర్స్టాండింగు వాళ్ళతోటి లేకుండా జగన్మోహన్ రావు ఒక్కడే డైరెక్ట్గా మేనేజ్ చేయడం వీలు కాదు. అట్లనే పైనుంచి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో జగన్మోహన్ రావు ఇక్కడ కూర్చోడానికి సహకరించిన వాళ్ళు కూడా వీళ్ళు ఒకటే బ్యాచ్. కాబట్టి డెఫినెట్గా ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో ఉన్న కల్వకుంట్ల కవిత, కేటీఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదని అభియోగం ఉన్నది. ఎట్లాగూ క్రికెట్ అభివృద్ధికి గ్రాంట్ల రూపంలో బీసీసీఐ నుంచి 10 ఏళ్లలో 500 నుంచి 600 కోట్ల రూపాయలు హెచ్సీఏకు నిధులు వచ్చాయన్నారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు. హైదరాబాద్లో ఎక్కడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన ఆధారాలు లేవన్నారు. హెచ్సీఏ కోసం ఎటువంటి బిల్డింగ్స్ నిర్మించలేదని, క్లీన్ అండ్ ఫ్రీ ఆస్తులను కొనుగోలు చేయలేదన్నారు. గత 10 ఏళ్లలో ఉన్న హెచ్సీఏ ఆఫీస్ బేరర్ల ఆస్తులపై సిఐడి దర్యాప్తు చేయాలని కోరింది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి హెచ్సీఏ నిందితులను కస్టడీకి తీసుకుంది సిఐడి. హెచ్సీఏలో జరిగిన అవకతవకల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను 6 రోజులు సిఐడి కస్టడీకి అనుమతించింది మల్కాజ్గిరి కోర్టు. నిందితులు ఈ నెల 22 వరకు సిఐడి కస్టడీలో ఉండనున్నారు. హెచ్సీఏలో జరిగిన నిధుల గోల్మాల్కి సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు సిఐడి అధికారులు. హైదరాబాద్ ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిని సస్పెండ్ చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్కామ్లో తలదూర్చారని ఆయనపై ఆరోపణలు రావడంతో రాచకొండ సిపి ఆఫీస్కు అటాచ్ చేశారు. సిఐడి సమాచారాన్ని హెచ్సీఏ జనరల్ సెక్రటరీ దేవరాజుకు ఎలక్షన్ రెడ్డి చెప్పినట్లు గుర్తించారు అధికారులు. హెచ్సీఏ వివాదంపై బీసీసీఐకి విజిలెన్స్ రిపోర్టు పంపేందుకు కసరత్తు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును సస్పెండ్ చేయాలని చూస్తోంది. ప్రస్తుతం ఉన్న కమిటీని రద్దు చేయాలని బీసీసీఐకి లేఖ రాయనుంది సర్కార్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై కేసు నమోదు చేసింది ఈడీ. ఈసీఐఆర్లో 5గురిపై కేసులు నమోదు చేసింది. గతంలో నమోదైన 2 హెచ్సీఏ కేసులను కలిపి కొత్తగా ఈసీఐఆర్ పీఎంఎల్ఏ సెక్షన్ కింద కేసులు ఫైల్ చేసింది ఈడీ. జగన్మోహన్ రావు, శ్రీనివాసరావు, రాజేంద్ర యాదవ్, సునీల్ కాంటే, జి కవితలపై కేసులు నమోదయ్యాయి. బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల విషయంలో మనీ లాండరింగ్ జరిగినట్లు భావిస్తోంది ఈడీ. కేసు నమోదవడంతో నిందితులను కస్టడీకి కోరనుంది ఈడీ. సిఐడి కస్టడీ ముగియగానే ఈడీ విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు మైనార్టీ నేతలు. ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంఘాల అధ్యక్షులు మహేశ్వర్ రాజ్ ఆధ్వర్యంలో మీట్ అయ్యారు. ఆగస్టు 17న రవీంద్ర భారతిలో జరిగే జాతీయ సదస్సు సన్మాన సభకు ఎంపీని ఆహ్వానించారు. గతంలో మైనార్టీ సమాఖ్యకు అండగా నిలిచామని, ఇకపై కూడా తమ మద్దతు ఉంటుందని తెలిపారు కొండా విశ్వేశ్వర్రెడ్డి.
సంతోషంగా ఉంది. ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ ఆర్గనైజేషన్ ఒక మంచి కార్యక్రమం పెట్టి నన్ను అక్కడ ఇన్వైట్ చేసింది. దాని కొరకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎప్పుడు కూడా నా సపోర్ట్ ఉంటుంది. నా సపోర్టే కాదు, పార్టీ సపోర్ట్ కూడా. అంబేద్కర్ గారిని ఎట్లా గౌరవిస్తారో ఇప్పటి ఆర్గనైజేషన్స్ కూడా మా బీజేపీ పార్టీ గౌరవిస్తుంది. నేను ప్రత్యేకంగా దాన్ని దృష్టిలో పెట్టి మీ అందరికీ ధన్యవాదాలు. ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీస్ ఆర్గనైజేషన్ తరఫు నుండి మా ప్రియతమ నాయకుడు మరి గౌరవనీయ ఎంపీ గారైన మానవతావాది, వారు ఎంపీ గారు ఏ పార్టీలో ఉన్నా కానీ మానవతావాది, వాళ్ళ కుటుంబ పెద్దల దిగసిని కంటిన్యూ చేస్తున్న గొప్ప మహానుభావుడు. వారికి మా ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఆర్గనైజేషన్ తరఫున 17 ఆగస్టు ఈ సంవత్సరం రవీంద్ర భారతిలో జాతీయ సదస్సు మరియు సన్మాన సభ జరుగుతున్నది. దానికి గెస్ట్ ఆఫ్ ఆనర్గా రామని. తనకి చూపు లేకపోయినా వందల మందికి దారి చూపించాడు. బ్లైండ్ అని పట్టించుకోని సమాజానికే గొప్పగా ఉండొచ్చని నిరూపించాడు సుభాష్ గుప్తా. చూపు కరువైనా నలుగురికి ఆదర్శంగా నిలిచారు. ఎదుటివారికి సహాయం చేయాలనే సంకల్పంతో అంధులను, అనాథలను చేరదీశారు. సంతానం వద్దనుకున్న ఆయన ఇప్పుడు వందల మంది అభాగ్యుల జీవితాల్లో వెలుగు నింపుతున్నారు సుభాష్ గుప్తా. అంగవైకల్యంతో జన్మించిన వారిని చిన్నచూపు చూసే రోజులివి. చూపు లేకున్నా అంధత్వంతో బాధపడే వందల మందికి ధైర్యం నింపాడు నిజామాబాద్కు చెందిన సుభాష్ గుప్తా. పుట్టుకతోనే అంధుడైన చదువు కోసం హైదరాబాద్కు వచ్చాడు. ఎదురైన కష్టాలను లెక్క చేయకుండా ఉన్నత చదువు అభ్యసించారు. 1992లో బ్యాంకులో క్లర్క్ కమ్ క్యాషియర్గా ఉద్యోగం చేసిన సుభాష్ గుప్తా 23 ఏళ్ల సర్వీస్ తర్వాత స్వచ్ఛంద విరమణ చేశారు. చిన్నతనంలో తాను పడ్డ కష్టాలు మరెవరూ పడద్దని అంధత్వం ఉన్న యువతీ యువకులను చేరదీసి అన్నీ తానే చూసుకుంటున్నారు. హైదరాబాద్ కర్మాన్ ఘాట్లో ఉంటున్న సుభాష్ గుప్తా అక్కడే వేరువేరుగా వసతి గృహాలు ఏర్పాటు చేసి ఆశ్రయం కల్పిస్తున్నారు. యువతకు చదువులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా ప్రోత్సహిస్తున్నారు. తన భార్య శోభారాణితో కలిసి అందరి యోగక్షేమాలు చూసుకుంటున్నారు సుభాష్ గుప్తా. పుట్టుకతో నేను అందుండే అండి. నా 11 ఇయర్స్ ఉన్నప్పుడు నేను హైదరాబాద్ వచ్చిన. పేరెంట్స్ కానీ ఎవరి సహకారం నాకు లేదు. నేను స్వయంగా సంపాదించుకొని చదువుకున్నాను. అక్కడ నుంచి నేను 10th అయిపోయిన తర్వాత వైస్ హాస్టల్ వెళ్ళాను. వైస్ హాస్టల్లో ఉండి అక్కడ చదువుకొని మళ్ళీ నిజామాబాద్లో టీటీసీ చేసినాను. ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మన ఏపీ గవర్నమెంట్ వాళ్ళు 1988-89 బ్యాచ్ నాది. డిప్లొమా చేసా, బ్రెయిల్ డిప్లొమా. 92లో నాకు జాబ్ వచ్చింది. నా జాబ్ కూడా బ్రెయిల్ టెస్ట్ రాసే వచ్చింది. అప్పటి నుంచి నేను మా మిస్సెస్ ఇద్దరం కూడా సేవనే అనుకున్నాము. కాబట్టి ఇప్పుడు ఉంటే ఒక 2-3 పిల్లలు ఉండేవాళ్ళేమో, కానీ ఇప్పుడు వందల పిల్లలు మాకున్నారు. సగర్వంగా చెప్పుకుంటాం మేము. వాళ్ళందరూ కూడా మా దగ్గర వస్తారు, చూస్తారు. మా ప్రతి ప్రాబ్లం కూడా వాళ్ళు చూస్తారు. ఒకప్పుడు మేము చూసుండొచ్చాం వాళ్ళకు, కానీ ఇప్పుడు వాళ్ళే మాకు చూస్తారు. పిల్లల్ని వద్దనుకున్న తమకు ఇప్పుడు 100 మంది పిల్లలున్నారని సుభాష్ గుప్తా ఆనందం వ్యక్తం చేశారు. ఖాళీ వేళల్లో అగరబత్తీలు, శుద్ధముక్కల తయారీపై ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు. వందలాది మంది అంధులు ఉద్యోగాలు పొంది వివాహ జీవితంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. సుమారు 101 మందికి బ్యాంక్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయన్నారు. వికలాంగుల వివాహ వేదిక ఏర్పాటు చేసి 50 జంటలను ఒక్కటి చేసినట్లు తెలిపారు. కరోనా కన్నా ముందు దాంట్లో 30, దీంట్లో 30 మంది ఉండేవాళ్ళండి. అయితే ఆర్ఫన్ వాళ్ళు, బ్లైండ్ వాళ్ళు సగం సగం ఉండేవాళ్ళు. ఈ కరోనా తర్వాత మేము 30కి తగ్గించుకున్నాము. 30కి తగ్గించుకున్న తర్వాత దాంట్లో ఒక 5-6 మందికి జాబ్స్ వచ్చేసినాయి. మొన్న మే 22లో 23లో బ్యాంకులలో అక్కడిక్కడ జాబ్స్ వచ్చినాయి. ఎట్ ప్రజెంట్ నా దగ్గర 15 మెంబర్స్కు కికింగ్ ఇప్పుడు అవుతుంది. ఒక 5-6 మంది పెన్షన్కి పోయినారు. అంటే 20-25 మధ్యలో ఉంటుంది ఇక స్ట్రెంత్. ఇప్పుడు మా ఓన్ బిల్డింగ్స్ అయినాయండి. బ్యాంకులో చేసినప్పుడు నాకు శాలరీ వచ్చేది కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. తర్వాత నేను చిట్స్ కమ్ ఫైనాన్స్ ఉంది మన ఈ సంస్థ కిందనే. ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం అబ్బాయిలేమో పేపర్ ప్లేట్స్, చాక్ పీసులు చేస్తారు. అమ్మాయిలేమో అగరబత్తి, కీ చైన్, ఫెనాయిల్. అయితే ఇటువంటివన్నీ అమ్మాయిలు చేసుకుంటారు. వీళ్ళ ప్రాఫిట్ వీళ్ళదే, వాళ్ళదే. ఎవరికైనా, ఎందుకంటే మనము డబ్బు లేకపోతే దొంగతనం అలవాటు అవుతుంది వాళ్ళకు.
మరి మనం ఇంత కష్టపడి మనం ఇన్ని చేసిన తర్వాత ఇస్తేనేమో మన ఆశకు అంతం లేదు, ఇవ్వలేదనుకోండి మనము వాడు దొంగతనానికి గురవుతాడు. మరి మనం దొంగలు తయారు చేయలేం కదా. సుభాష్ గుప్తా తమను చేరదీస్తున్నారని వసతి గృహాల్లోని అంద విద్యార్థులు చెబుతున్నారు. తమకు ఎలాంటి లోటు లేకుండా అన్ని సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. నా పేరు రజిత అండి. నేను హన్మకొండ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. రీసెంట్గానే ఓపెన్ 10th రాశాను, రిజల్ట్స్ కూడా వచ్చింది. ఈ హాస్టల్లో ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే సార్ గురించి హాస్టల్ నుంచి విన్నప్పుడు నేను అవునా ఇలా కూడా చేస్తారా అనుకున్నా. స్వయంగా నేను హాస్టల్కి వచ్చినాక సార్ చేసే ప్రతి మంచి పనిని నేను చూస్తున్నా. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను 1 year అవుతుందండి. చిన్నప్పటి నుండి నేనేం చదువుకోలేదు, ఇప్పుడే ఓపెన్ 10th రాశాను. అంటే ఇప్పుడు మేము ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతామండి. మేము క్వశ్చన్కి ఆన్సర్ చెప్తుంటే ఇప్పుడు నార్మల్ వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు కదా, వాళ్ళు క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్ మాకు చెప్తుంటే మేము ఆన్సర్ చేస్తామన్నమాట. వాళ్ళు రాస్తారు. ఆడియో రికార్డింగ్ చేయించుకుంటాం. ఇప్పుడు మనకు బుక్స్ ఇస్తారు కదా స్కూల్లో, అవి ఆడియో రికార్డింగ్ చేయించుకొని డైలీ వింటుంటాం. విని అవి మైండ్లో సేవ్ చేసి పెట్టుకుంటాం. ఖాళీ టైంలో మేము అగరబత్తి తయారు చేస్తుంటాం, బయటికి వెళ్ళి సేల్ చేస్తుంటాం, కీ చైన్స్ రెడీ చేస్తాం, చాక్ పీస్, అట్లా ఖర్చులకి మనీ వస్తుంది. సుభాష్ గుప్తా ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ఎలాంటి అవసరమున్నా V4U సంస్థనే చూసుకుంటుందన్నారు. ఉద్యోగాలు చేస్తున్న వారందరూ తన దగ్గరే చిట్టీలు వేస్తారని, దాని ద్వారా వచ్చే వడ్డీని వసతి గృహాల నిర్వహణకు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.